నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి కేవలం రిజల్ట్స్ వచ్చి కేవలం ఒక 15 రోజులు సంథింగ్, ఒక 20 రోజుల దాకా అవుతుంది. సో సెక్యూరిటీ మొత్తం పోయారంట. ఆయన ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీ నుంచి ఒక 30 మంది సెక్యూరిటీని తెప్పించుకున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇంటి పైన పెద్ద పెద్ద బార్గేట్లతో ఒక సెంట్రల్ జైలు తరహా మీదుగా ఒక చుట్టూ పెద్ద కంచెలా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఎందుకు అంత భయం జగన్ గారికి? మీరే చెప్పాలి. ఎందుకంటే ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ కనబడుతుంది. అభద్రతా భావం ఏమో అని నా ఉద్దేశం. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు హేమీలు వెళ్ళినప్పుడు కూడా అక్కడెక్కడో తాడేపల్లి మీరు ఎప్పుడైనా వెళ్తే అబ్జర్వ్ చేస్తే మెయిన్ రోడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి చెక్ పోస్టులు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ కూడా నోన్ పర్సన్ వెహికల్ అయితేనే ఎలా లేదని ముందు అక్కడే ఆపుతారు. తర్వాత టర్నింగ్ ఇలా ఉంటుంది, ఆ టర్నింగ్ దగ్గర ఇంకోటి ఆపుతారు. మళ్ళీ ఇలా తిరిగిన తర్వాత అక్కడ ఇంకోటి ఉంటుంది, అక్కడ కొంతమంది ఆపుతారు. లాస్ట్ పాయింట్ 4వ పాయింట్ అక్కడ నుంచి మేబీ ఇంచుమించు ఒక 20-30 ఫీట్ ఉన్న డిస్టెన్స్లో ఉంటుంది. సో అట్లా ఉండేది. అప్పుడులో కూడా చిరంజీవి గారు వాళ్ళు టికెట్లు రేట్లు పెంచడం కోసం కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ బయట ఆపేసి అక్కడ నుంచి నడిపించారు. ఈ లోపల ఎక్కడో రావచ్చు, ఇక్కడ వాళ్ళు తెలిసిన కార్లు అయితే ఎక్కడ వరకు వస్తే తప్పులేదు. వీళ్ళవన్నీ ఎందుకు అక్కడ పెట్టారంటే అదే ఒకటి అభద్రతా భావం. రెండోది ఏంటంటే కావాలని అక్కడ పెట్టించారనేది కూడా టాక్ ఉంది. లోపల కూడా పార్క్ చేయించి పెట్టించాలంటే పెట్టించవచ్చబ్బా, ఎంతసేపు వాళ్ళు తలుచుకుంటే సెక్యూరిటీ క్లియర్ చేయలేరా? సో ఇప్పుడు నాయకుల మీద, వైసీపీ కార్యకర్తల మీద లేదా వైసీపీ నాయకుల మీద రాళ్ళ దాడులు ఇంటి మీద అవన్నీ జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. సో అటు తిరిగి ఆయన మీద కూడా అటాక్స్ అవుతాయని భయపడవు. మరి ఏమి ఇతర కారణాల వల్ల అయ్యుండొచ్చు. కానీ ఇంకోటి పెద్ద అందరూ గుసగుసలుగా మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి థ్రెట్ ఉంది, లేదంటే జనాలకు వస్తే అతనికి అపాయం అనే ఉద్దేశంలో మేబీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారో లేదంటే సహచరులు చెప్పారో తెలియదు. కానీ ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు ఒకలాగా ఉండేది, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకలాగా మారింది. ముఖ్యమంత్రి అవ్వకముందు అసలు ప్రతి ఊర్లోకి వెళ్ళిపోయాడు కదనా, కాలినడకన వెళ్ళాడు ఆయన. ఓదార్పు యాత్ర అన్నారు, లేకపోతే ప్రజాయాత్ర ఏదో సంథింగ్, కాలినడకన వెళ్ళి ఎక్కడ పడితే అక్కడే బస్ చేసి ఉన్నారు కదా. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు ఈ రకమైన అభద్రతా భావం ఏర్పడిందో అనేది మాత్రం క్వశ్చన్ మార్క్. అతని అభిమానులకు కూడా అంతు చిక్కని ప్రశ్న. అయితే వాళ్ళు అభిమానం పోగొట్టుకోలేరుగా. వాళ్ళు ఏమంటారంటే లేదబ్బా మా నాయకుడు మారిపోయాడు, డ్యూయల్ రోల్ ఏదో ఉండుంటుంది, అసలైన ఇంకెక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఈయన వేరు, ఎన్నికల ముందు మాట్లాడే ఇది వేరు. ఎందుకంటే ఎన్నికల ముందు మొన్న రీసెంట్గా ఒక అభిమాని కలిశాను, ఎన్ఆర్ఐ ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే లేదబ్బా అన్న ప్లేస్లో ఇంకెవడో మారిపోయాడు. ఎందుకంటే ఎన్నికల ముందు క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ లేదు, చూసి చదివేవాడు కాదు. అట్లాంటిది మొన్న ఓడిపోయిన తర్వాత శుభాకాంక్ష చెప్పినప్పుడు కూడా చూసే చెప్పాడు ఆయన. అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు కాదు అంటాడు ఆ అభిమాని. మేబీ అనిపించింది నాకు. అంతే కదండి, ముందు చాలా చక్కగా మాట్లాడారు కదా ఆయన. ఇప్పుడు 19 ఎలక్షన్స్కి ముందు. మరి 19 తర్వాత ఎందుకు అట్లా జరిగింది? ప్రతిదీ చూసి చెప్పడం, చూసి మాట్లాడడం, ఆయన బయటికి రాకపోవడం. ఇప్పుడు పథకాల వరకు ఓకే ఫుల్ఫిల్ చేసామంటారు, బయటికి ఎక్కడికి వచ్చారు, ఎవరిని కలిశారు, ఈ పథకాలు ఎంతవరకు ఇంప్లిమెంట్ అయ్యాయి, దానివల్ల ఎంతవరకు తృప్తి చెందుతున్నానని ఎంతమందితో మాట్లాడలేదు కదా. ఒకవేళ కలుద్దామన్నా ఆయన కలవనివ్వలేదా, లేకపోతే చుట్టూ ఉన్న మంది మార్పులను కలవనివ్వలేదా? అంటే అది ఎంతో ఇప్పుడు ధనుంజయ రెడ్డి గారు సజ్జల గారు కలవనివ్వలేదు అని అంటారు. వాళ్ళ మీదకి ఎందుకు తోసేయాలి? నాయకుడు చూసుకోవాలి కదా. సీసీ కెమెరాలు కూడా ఉంటాయి కదా. ఎవరెవరు వస్తున్నాడో ఎవరెవరు పోతున్నాడు, ఎవరు వచ్చారు మెయిన్ కలవడానికి, అరే ఎవరైనా మిస్ అయ్యామో వచ్చి వెనక్కి వెళ్ళిపోయారా అనేది చూసుకోవాల్సింది ఎవరు? నాయకుడే కదా. ఏముందిలే నా దగ్గరకు వస్తాడా అని ఊరుకున్నారా? ఇప్పుడు ఆయన కలుద్దామన్నా కూడా నాయకులు వెళ్ళట్లేదని కూడా వార్తలు చూసాం. అర్థమైందా మీకు? సో ఇట్లాంటివి అరే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వేరు, అప్పుడు మాట్లాడితే గూస్ బంప్స్ వచ్చేవి మాకు, ఇప్పుడు మాట్లాడితే అసలు అరే ఏదో చూసి చదువుతున్నాడు లేరా అన్నట్టుగా ఉంది అని చెప్పి ఆ అభిమాని ఒక రకమైన బాధ అనలేము, ఇదే అనలేము. ఆయన ఏమన్నాడు, ఈసారి ఎన్నికలకు ఎందుకో మాకే ఒక కార్యకర్తగా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నాకే ఉత్సాహం రాలేదు, ఏముందిలే అయినని. ఇప్పుడు ఈవెన్ సీఎం అయిన తర్వాత కూడా బయటికి వెళ్తే ఎలాగూ ఆయన వెళ్ళే మార్గం అంతా కూడా చెట్లు కూడా కొట్టేశారని వార్తలో చూసాంగా. చెట్లు ఉంటే ఏం పోయింది? అంటే ఏ చెట్టు పొదల నుంచి ఎవరైనా రాళ్ళు చెప్తారనా, లేదా ఏ చెట్టు పొదల నుంచి ఎవరైనా షూట్ చేస్తారని భయమా అని రకరకాల వార్తలు అనమాట. ఎందుకు అసలు ఆయన అంత ధైర్యంగా పులిబిడ్డరా అని అనుకునే వాళ్ళం అలా ఎందుకు మారారా అన్నది ఆ సగటు అభిమాని యొక్క ఆవేదన. ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే సింక్ అవుతున్న మీకు అనిపిస్తుంది కదా.
మరి అలాంటప్పుడు ఒక రకమైన అభద్రతా భావానికి లోనైనప్పుడు, ఒక రకమైన భయం ఆవహించినప్పుడు, ఎందుకు భయం ఆవహిస్తుంది? పొరపాట్లు పెరిగిపోతుంటే భయం ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఇప్పుడైనా చూడండి, సామాన్యుడు ప్రశాంతంగా పడుకోగలడా? అటువంటి వ్యక్తి ప్రశాంతంగా పడుకోగలడా? సామాన్యుడే ప్రశాంతంగా పడుకోగలుగుతాడు. అది అందరికీ తెలిసిన విషయమే. సో అంత ప్రశాంతంగా లేకపోతున్నారు కాబట్టి అక్కడ ఉన్న జెడ్ కేటగిరీ సంథింగ్ సెక్యూరిటీ ఉన్న పర్సన్ ఒక్కసారిగా సెక్యూరిటీ లేకపోతే పరిస్థితి ఏంటి? ఎవడైనా అటాక్ చేసినా, ఎవడైనా రాళ్ళు విసిరినా ఏంటి పరిస్థితి? ఇంకోటి కూడా చెప్తాను. వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది, అది హత్య అని తర్వాత ఛార్జ్షీట్లు ప్రూవ్ ఇవన్నీ కూడా వచ్చే చాలా వరకు. ఇవన్నీ పక్కన పెడితే అసలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుడి మీద అటాక్ చేసి చంపేశారు అని అంటే రేపు పొద్దున్న ఎవరైనా ఒకటే కదా, ఒక రకమైన భయమే. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీదకి కన్నెత్తి చూడాలంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా. అట్లాంటిది ఎలా జరిగింది? అది 5 ఏళ్లలో ఎక్కడ ఏమీ చేయలేదు కదా. దాని మీద కేసుల గురించి సీరియస్గా తీసుకోవడం కానీ, సిబిఐ వాళ్ళకి మళ్ళీ లేదంటే ఆ నిందితుల్ని శిక్షించడం గురించి కానీ దాని మీద ఏం జరగలేదు కదా. మళ్ళీ అటప్పుడు అసలు వాళ్ళ మీద అటాక్ చేసేంత ధైర్యం ఎవరికి ఉంది, ఎవరికి ఉంటుంది? సో ఇట్లాంటివన్నీ ఒక భయానికి లోన్ చేసే అంశాలు. సో మేబీ ఆ భయంతో కూడా ఆయన అంత ఎత్తులో ఫెన్సింగ్ ఆ బారికేడ్లో పెట్టుకుంటున్నారేమో. ఎట్లాగూ ప్రైవేట్ సైన్యం పెట్టించుకోవాలి కాబట్టి బౌన్సర్ లాంటి వాళ్ళు, నేను వీడియో కూడా చూశాను, ఒక 30 మంది వరకు లోపలికి వెళ్తున్నారు బౌన్సర్లు వాళ్ళు. అంటే యాక్చువల్గా ఇంతకుముందు చెప్పినట్టుగా అభిమాని ఏమంటాడంటే, ఆ ఎన్ఆర్ఐ అసలు అన్నకు ఒక ప్రైవేట్ సైన్యం ఉందబ్బా, అన్నకు భయపడేది ఏంటి? బయటికి రావాలంటే బయటకు వచ్చిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయి? చాలా తక్కువ ఉన్నాయి. అట్లా ఎందుకు అంత పులిపెట్టేలాగా మేము చెప్పుకునే వాళ్ళం, అంత ఇదిగా ఉండేవాడు ఆయన. అట్లాంటిది ఆయన ఎక్కడికి వెళ్ళి ఏం తలుచుకున్నా ఆయనకు ఒక ప్రైవేట్ సైన్యం కూడా కాపలా ఉన్నట్టుగా ఉండేది. అట్లాంటిది ఇట్లా చూసి చదవడము, బయటికి రాకపోవడము, ప్రతీది కూడా నెమ్మదిగా ముభావంగా మాట్లాడడం అంటే ఇది ఆయన కాదు, మారిపోయాడు, మేబీ డ్యూయల్ రోలా అంటే అలా అంతగా అనుమానం వస్తుంది మాకు ఆయన ప్రవర్తన చూస్తుంటే అన్నట్టుగా చెప్తే. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఆ మిత్రుడు చెప్పిన వాటికి నాకు సింక్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి. సో ఈ రకమైన మరోవైపు స్కాములు కూడా ఎక్కువైపోయాయని కూడా అనుకుంటున్నాం. ఏది అన్నింటికి కూడా ఇంతకుముందు కూడా పెద్ద పెద్ద గవర్నమెంట్ సొమ్ము కూడా ఫర్నిచర్కి వాడారని కానీ, ఇసుకలు కానీ, లెక్కర్ స్కామ్ కానీ ప్రతీది కూడా దారి మళ్లించారని, ప్రతి శాఖకి పంచాయతీలకు సంబంధించి ప్రతి శాఖల నుంచి అన్నిటి కూడా ఒకదానికొకటి దారి మళ్లించి పథకాలకి ఇచ్చారు. కానీ ఆ పథకాల్లో కూడా 2.5 కోట్ల మంది లబ్ధి పొందితే 2.5 కోట్లలో ఎంతమందికి రీచ్ అయ్యింది, ఎన్ని లక్షల కోట్లు రీచ్ అయ్యింది అనేది కూడా లెక్క తీస్తే తేడా ఉందంట. మరి చూడాలి. ఇంకా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినవన్నీ ఎలాగైతే బయటకు వస్తున్నాయో, ఇంకా ఇవి 1 మంత్ మీరు అన్నట్టు 15 days కూడా అవ్వలేదు కదా. ఇంకా ప్రమాణ స్వీకారం జరిగి కూడా అది రిజల్ట్ వచ్చే 15 days అవ్వలేదు. ఇంకా ప్రమాణ స్వీకారం జరిగి ఎన్ని రోజులు అయింది. సో ఇంకెన్ని పడతాయో బయటకు వస్తాయని భయం అనేది ఉంటుంది కదా. అందువల్ల కూడా ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ మిత్రుడు ఎన్ఆర్ఐ మిత్రుడు చెప్పిన తర్వాత ఇవన్నీ చూస్తుంటే సింక్ అవుతున్నాయి ఒక్కొక్కటి.